చలో ఓకేరా బాయ్ రా నిఖిల్ బాయ్ రా నిఖిల్ మంచిగా రా ఎగ్జామ్ ఓకే జాగ్రత్త బాయ్ రా నిఖిల్ వెనకాలకి పెట్టు ఫోల్డర్ అయితే ఫిక్స్ చేసినాం పోతే ఒకవేళ ఛాన్స్ ఉంటుంది నువ్వే అవుతున్నావు లేరా ఫోకస్ నిన్నే చూస్తుంది రా క్యామ్ కొబ్బరికాయ కొట్టి హారదిద్దామా చెయ్యాలి పద్ధతి కట్ చేసి పెట్టరు రా వాడు అన్న కట్ చేసి పెట్టరు ఏమో మరి వసి ఎక్కువ చిన్నగా ఎక్కువ రాట్లు తగిలించు బ్యాగ్ తీసుకున్నావా షూరా కంఫర్టేనా హెల్మెట్ పెట్టేసుకో నువ్వు ఓకేనా డాడీ ఓకేనా బాయ్ వెళ్ళొస్తా మమ్మీ నిమ్మలంగా వేసి నిమ్మలంగా వస్తా బాయ్ సరే బాయ్ సరే డాడీ బాయ్ చలో మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయినాం నల్గొండ నుంచి వెళ్ళి పొద్దుగానే స్టార్ట్ అయిదాం అనుకున్నాం కానీ ఇక మా మమ్మీ లేట్ చేసింది టిఫిన్ తినేసి వెళ్ళు అంత దూరం వెళ్తున్నావు మళ్ళీ 15 days అంటున్నావు ఒక టిఫిన్ అయితే తినేసి వెళ్ళు నేను చేస్తా అని చెప్పి పొద్దుగాల 5 నుంచి వెళ్ళి ఇంట్లో పనులన్నీ చేసి టిఫిన్ రెడీ చేసి పంపిస్తుంది ఇక ఇప్పటికే చాలా లేట్ అయింది అసలు టైం టైం ఎంత అవుతుందిరా 8:56 అవుతుంది అంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళి మోత్కూర్లో మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని కలిసి అక్కడి నుంచి వెళ్ళి జనగాం నుంచి వెళ్ళి చూపిస్తుంది అక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ చిన్నగా పుచ్చుకుంటుంది ఏమైంది సరిగా లేదా కంఫర్ట్ లేదా పుచ్చుకుంటున్నా ఏమన్నా ఓకే కదా ఫుల్ ట్యాంక్ చేయండి చాలే వచ్చినాయి ఎంత 18 అయిపోయా అదేం లేదు అదేం లేదు అందులో ఏం లేదా ఏం లేదు హాఫ్ లీటర్ ఉన్నట్టుంది వస్తున్నాను చలో వెళ్దాం ఇక మోత్కూర్కి ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అయిపోయింది హెడింగ్ టువర్డ్స్ లడాక్ few minutes later రైడ్ స్టార్ట్ చేసి ఒక 30 minutes కూడా కాలేదు అప్పుడే బస్సు కాడ వెనక పడుకుంటున్నాం 1-2 days నుంచి నిద్ర లేదు పాపం ఒకటే ఇంట్లో పనులు చెప్పినట్టు వానికి అదే అంటున్నాను ఇంట్లో వర్క్స్ ఉండేరా కొంచెం అని చెప్పేసి అన్నాడు ఇక అట్లా వండుకోడు వాడు అసలు నైట్ వండుకోడు నాతో రూమ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వండుకోడు ఎప్పుడు మార్నింగ్ 5-6 అట్లా వండుకుంటాడు అదేందో అలవాటు కొట్టకరా హెల్మెట్ కొట్టకరా ఫస్ట్ టైం అంత దూరం పోతున్నాను
కొంచెం అయితే భయం ఉంది, కానీ ఏం కాదు, చేయలేద్దాం. భయం ఉంది, హోమ్ సిక్ ఉంది, కొంచెం వెరైటీ ఉంది, కొంచెం భయం భయం కూడా ఉంది. బ్రో కొంచెం జరుగుతారా ఆంటీ అక్క? అమ్మో అమ్మా వచ్చేసినాం. అమ్మమ్మ గారి ఇల్లు. అమ్మ నమస్కారం డాక్టర్. నమస్కారం అమ్మమ్మ. ఎందుకు తాతయ్య ఇప్పుడు వాళ్ళు పోయేటప్పుడు తీసుకున్నాను తాతయ్య. నమస్కారం అమ్మమ్మ. బస్గాడు హెల్మెట్ పెట్టుకునేసరికి నీకు అట్లా అనిపిస్తుంది తాతయ్య. ట్రిప్ అయితే చాలా ల్యాగ్ అయింది ఈసారి అయితే. ఈ టైంకి మేము నాగ్పూర్లో ఉండాల్సింది, ఇప్పుడు ఆదిలాబాద్లోనే ఉన్నాము. ఇప్పుడే ఆదిలాబాద్లో రూమ్ అయితే తీసుకున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. ఇప్పుడు 12 అవుతుంది టైము. రేపు మార్నింగ్ 4 అట్లా స్టార్ట్ అవుదాం అనుకుంటాం. ఇక్కడ నుంచి వెళ్ళి అయితే నాగ్పూర్ వచ్చేసి 4 hours ఉందంట. సో 4 hoursలో అయితే 5 అట్లా స్టార్ట్ అయితే 5-4 అట్లా స్టార్ట్ అయితే 8-9 వరకు నాగ్పూర్ రీచ్ అవుతాం. ఇంకా నాగ్పూర్ రీచ్ అయినాక మళ్ళీ ఒకసారి అట్లా కొంచెం మళ్ళీ రెస్ట్ తీసుకొని ఇంకా ఢిల్లీకి వెంటనే స్టార్ట్ చేద్దాం అన్నది ప్లాన్. రూమ్ అయితే తీసుకున్నాము. చాలా ఒక డబల్ కాట్ బెడ్ అవుతుంది, మా ఇద్దరికి అయితే సరిపోతుంది. కంఫర్ట్గా వండుకున్నాం. అసలు 6 hours తీరిపోయింది, లిటరల్గా అలిసిపోయినాం. అసలు ఆ జంగల్ రూట్లో అయితే నాన్ స్టాప్గా స్పీడ్ బ్రేకర్స్ అంతా, అక్కడనే ఎక్కువ టైం వేస్ట్ అయింది. చూడాలి ఇంకా రేపు ఏ టైం వరకు చేయకుండా. A few minutes later. సో ఇప్పుడైతే రూమ్ అయితే వెకేట్ చేసినాం. రాధే కృష్ణలో ఉన్నాము, హోటల్లో ఉన్నాము, వెకేట్ చేసినాము. ఇప్పుడే ఒక 5 minutes అయింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ నాగ్పూర్ వెళ్ళి నాగ్పూర్ నుంచి సాగర్ వెళ్దాం అనుకుంటున్నాం. జల్దీ వెళ్దాం అనుకుంటున్నాం. టైం అయితే అస్సలు సరిపోవట్లేదు. ఒక్క 5 minutes ఎండకి నిలబడితే మొత్తం స్వెట్ వస్తుంది. ఎట్లుంటుందో జర్నీ చూడాలి. 12 తర్వాత 40 డిగ్రీసా? చూద్దాం, ఒక 12 వరకు పోయి నన్ను చూసుకొని ఉందాం, సరేనా? ఇప్పుడు 1:30 ఉంది, 1:30 1:40 ఉంది. ఎంత టైం పడుతుంది? 2 hours పడుతుంది. 2 hours పడుతుంది. 100 kilometersకి 2 hours కంపల్సరీ పడుతుంది. ఎందుకు 50 పని అవుతాం మనం? అరే హైదరాబాద్ కూడా 100 kilometers పోవడానికి ఎంతసేపు? ఇప్పుడు కూడా అంతే అవుతుంది. ఇక 2 hours వేసుకో, 130 kilometers కాబట్టి. Few moments later. మేమైతే ఇప్పుడే నాగ్పూర్ అయితే రీచ్ అయినాం. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 48 degrees ఉంది నాగ్పూర్లో. సో ఇప్పుడైతే ఒక 3-4 hours ఇక్కడ స్టే చేసి కరెక్ట్ 5-6 అట్లా మళ్ళీ సాగర్కి స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాం. ఇక్కడైతే ఇప్పుడే చపాతీ తిన్నాం. ఎట్లుందిరా? ఎందుకురా? స్వీట్ ఉందా? ఇక్కడ నుంచి అయితే క్యాంప్ వేసుకొని ఎక్కడైనా వండుకుందామని అనుకున్నాం, కానీ రోడ్ నుంచి వస్తుంది పోగలైతే. ఇట్లా క్యాంప్ వేయగానే మస్తు హీట్ వస్తుంది. సో అస్సలు ఆటలేదు. ఇక వసియాడు ఒక రూమ్ చూద్దాం అనుకుంది, కానీ రూమ్ ఏం దొరకలేదు. ఇక్కడైతే ఒక ఓయో అవుతుంది, 3 hours ఓయోకి 1500 అంటుంది. 1000 rupeesకి మాట్లాడినాము. ఏసీ ఒక 3 hours వండుకొని 5-6 అట్లా స్టార్ట్ అవుతాం. A few minutes later. కొంచెం కూల్ అయింది వెదర్ ఇప్పుడు. ఇంకా ఇప్పటి నుంచి వెళ్ళి డైరెక్ట్ వచ్చేసి సాగర్ వచ్చేసి 350 kilometers ఉంది. సాగర్ వెళ్ళేసి అక్కడ మళ్ళీ నైట్ స్టే చేసేసి నైట్ అని ఈసారి క్యాంప్ అనుకుంటున్నాం. క్యాంప్ వేసుకుందామంటే చాలా హీట్ ఉంది కింద. మేమేమో బెడ్స్ తెచ్చుకోలేదు, వేసుకోవడానికి కింద ఏం తెచ్చుకోలేదు, డైరెక్ట్ క్యాంప్ తెచ్చుకున్నాం. చూద్దాం, ఒకవేళ క్యాంప్ ఛాన్స్ ఉంటేనేమో క్యాంప్ వేసుకుంటాము,
లేదంటే డైరెక్ట్ సాగర్లో ఎక్కడైనా రూమ్ తీసుకొని స్టే చేసేసి మళ్ళీ వెంటనే రేపు సాగర్ నుంచి వెళ్ళి ఢిల్లీ 12 అవర్స్ ఉంది. సో మేము సాగర్ నుంచి ఒక మార్నింగ్ ఒక 5కి అట్లా రీచ్ అయినామంటే, అంటే 5కి సాగర్ నుంచి స్టార్ట్ అయినామంటే ఈజీగా 12 అవర్స్ పడుతుంది. 12 అవర్స్లో మనం 12 అవర్స్ కంటిన్యూస్ అయితే పోలేము. సో మళ్ళీ బ్రేక్ తీసుకొని పోయేసరికి నైట్ ఒక 10 to 12 మధ్యలో అయితే రేపు ఢిల్లీ రీచ్ కావాలని అయితే పెట్టుకున్నాం. చూద్దాం. ఇప్పుడైతే నాగ్పూర్ కొంచెం హైదరాబాద్ ఫీలింగే వస్తుంది, కానీ మనుషులు అయితే అట్లా లేరు, ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. కొంచెం చూసానికి రోడ్స్ మెట్రో అంతా కొంచెం అయితే ఉంది హైదరాబాద్. చలో బైక్ ఎయిర్పోర్ట్ అయితే ఖరాబ్ చేసిండు, చూసుకొని తీరా అని చెప్పిన. ఏం తెలియనట్టు చూస్తుండు. మళ్ళా హైవే మీద అదేదో పిల్లి కనిపించింది, పాపం హెల్ప్ చేద్దామని పోసినాం. వీడు హెల్మెట్ తీసిండు, కథం పడిపోయింది. ఎందుకు? సో హలో గైస్, గుడ్ మార్నింగ్. మనమైతే ఇప్పుడు సాగర్లో ఉన్నాం. నైట్ 1 అవుతున్నట్టుంది వచ్చేసరికి. ఈ రూమ్ అయితే తీసుకున్నాము, 800కే ఇచ్చిండు అన్న. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు వెకేట్ అవుతున్నాం. విషయం ఏంటంటే, నేను మోత్కూర్ నుంచి వెళ్ళి సాగర్ రావడానికి బైక్ మీద అది రికార్డింగ్ ఆన్ చేశాను, కానీ అది ఏది రికార్డింగ్ అంతా మార్నింగ్ చూసేసరికి మొత్తం అదంతా ఎరేజ్ అయిపోయింది. అది ఎట్లయిందో అర్థం కావట్లేదు. మొత్తం అంటే నేను నల్గొండ నుంచి వెళ్ళి మోత్కూర్కి వచ్చేంత వరకు ఆ రికార్డింగ్ అయితే అట్లనే ఉంది కదా. మోత్కూర్ నుంచి వెళ్ళి నేను ఏదైతే రికార్డింగ్ చేసుకున్నానో అదంతా ఎరేజ్ అయిపోయింది మార్నింగ్ చూసేసరికి. ఇప్పుడైతే వీడియోలో మాత్రం ఓన్లీ నేను మొబైల్లో రికార్డింగ్ చేసుకున్న వీడియో మాత్రమే ఉంటుంది, బైక్ మీద చేసిన వీడియో అయితే ఉండదు. మనమైతే రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాం సాగర్లో. బిక్కీ బాయ్ అయితే మొత్తం చూసుకుండు, మనకి చాలా తక్కువకి ఇచ్చిండు. నైట్ 2కి వచ్చినట్టున్నాము, 2కి కూడా మస్తు ధూపు అవుతుంది, వాటర్ తాగలేదంటే బిక్కీ బాయ్ మొత్తం రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ అయినా కూడా ఒక ఇక్కడ నుంచి ఒక 10-20 minutes నడుచుకుంటూ పోయి మళ్ళీ మాకైతే వాటర్ తీసుకొని వచ్చినాం. థ్యాంక్ యూ సో మచ్ బిక్కీ బాయ్. నెక్స్ట్ टाइम हमारा फ्रेंड्स आया तो भी ऐसा ही डेफिनेटली देख लेना. डेफिनेटली शुक्रिया भाई, मिलता बिल्कुल. సో మనమైతే స్టార్ట్ అవుతున్నాం ఇంకా హోటల్ నుంచి వెళ్ళి. ఇదే మనం ఉన్న హోటల్, చాలా మంచిగా ఉంది. ఎప్పుడన్నా వస్తే మాత్రం ఇక్కడ ఉండండి. ఇక్కడ బిక్కీ అనే ఒక అతను ఉంటాడు, చాలా మంచోడు, చూశారు కదా ఇందాక. అసలు చాలా హెల్ప్ చేసిండు మాకు. సో వసి ఇటుకి లెఫ్ట్ రైటా? సో ఇంకా వెళ్తున్నాం. ఇక ఇక్కడ నుంచి వెళ్ళి కొడితేనే డైరెక్ట్ సాగర్ ఏ టైంకి రీచ్ అవుతామో నాకు అర్థమే కావట్లేదు, కానీ తొందరగా సాగర్ అంటున్నా సారీ. ఇక్కడ నుంచి వెళ్ళి కొడితే డైరెక్ట్ ఢిల్లీకి రీచ్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో ఏమో అర్థమే కావట్లేదు. అమ్మా ఎండ మాత్రం విపరీతంగా ఉంది అక్క, చూసుకో. రైట్ అంట, అదేదో గల్లీలోకి తీసుకోబోతుంది మళ్ళీ గూగుల్ మ్యాప్స్. అమ్మా కనీసం ఒక స్టేటా, వీడైతే మ్యాప్ చూడటం కూడా రాదు వీనికైతే. ఈ అమ్మాయి ఇట్లుంటుంది, వీనికి మ్యాప్ ఇస్తారు. అది మాత్రం నేను పెట్టుకుంటాం ముందరా. అరే వచ్చి నీకు మ్యాప్ కూడా చూడటం రాదారా? ఏది పెట్టినావు మ్యాప్? అలా కరెక్ట్ పెట్టినావు, అలా ఏదో పెట్టినావు.